యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వెంత కోపంగా చూసినా వాస్తవం ఇదే. పౌరుషంగా బయటికి వెళ్ళిపోదామన్నావు. బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలి, నిన్ను ఎలా పోషించాలి? కడుపు తీసే తెలివితేటలున్నవాడివి నా కడుపు నింపలేవా? పావని, నిన్ను! కొడదామన్నా చేతులు రావట్లేదు. అంతా నీ వల్లనే. నా మీద ఒట్టేసి కూడా అందరి ముందు నిజం చెప్పేశావు. భర్త అంటే ఏమన్నా గౌరవం ఉందా నీకు? ఉంది కాబట్టే ఇంకా మీ పాపాలు మోయలేకపోయాను. మీ పైన ఒట్టేసిన పాపం ఏదైనా ఉంటే అది నాకే తగులుతుంది. నేనే పోతాను. ఈ మాటలకేం తక్కువ లేదు. ఈ రోజు నుంచి నువ్వు 4 ఇళ్లలో పని మనిషిగా పనిచేయాలి. మీరేం చేస్తారు? పగలు వాచ్మెన్ గా, నైట్ గూర్ఖాగా పనిచేస్తారా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. నేను గూర్ఖాలాగా వాచ్మెన్ లాగా పనిచేయాలా? నేను పని మనిషినైనప్పుడు మీరు వాచ్మెన్ అవుతారు కదా. అంత చదువు చదివి నన్ను పని మనిషిగా పనిచేయమంటున్నారు. కాస్తైనా సిగ్గుండాలి. మీకు భార్య అయినందుకు మొదటిసారి బాధపడుతున్నాను. బాధపడుతున్నావా జయంతి? మనం ఈ ఇల్లు వదిలి ఊరు వెళ్లడం నీకిష్టమేనా జయంతి? మీరేదైనా అడిగితే నేను కాదంటానా? నీకిష్టం లేకపోతే నీ కొడుకులతో పాటు నువ్వు ఉండొచ్చు. బలవంతమేమీ లేదు జయంతి. మీ తర్వాతే పిల్లలు కాని మీకంటే వాళ్ళెక్కువ కాదండి. అయితే నాతో ఇష్టపూర్వకంగానే వస్తున్నావన్నమాట. కానీ అభివసులు మనల్ని వెళ్ళనిస్తారంటారా? ఖచ్చితంగా వెళ్ళనివ్వరు. అందుకే వాళ్ళు రాకముందే మనం వెళ్ళిపోవాలి. ఒరే చిన్నడా, హారిక, నేను రెడీ. నువ్వెక్కడికి? మీతో పాటు వస్తాన్రా. నిజానికి మా అన్నయ్య వదిన వాళ్ళతో ఊరు రమ్మన్నారు. కానీ నాకు ఆ పల్లెటూరు అంటే అసలు పడదు. భాస్కర్ పావనిలతో ఉండటం నాకు అసలు ఇష్టం లేదు. ఈ ఇంట్లో ఉండలేను. అందుకే మీతో వస్తాను. మమ్మల్ని మా మామ్ రాణిస్తుందో లేదో తెలీదు. మిమ్మల్ని తీసుకెళ్లడం కుదరదు. అదేంటే? నేనంటే నీకు మీ అమ్మకు చాలా ఇష్టం కదా. అరటి తొక్కేం కాదు. నన్ను ఈ ఇంట్లో బాగా చూసుకుంటావని నిన్ను కాక పట్టింది అంతే. కాకానా? ఏంట్రా చిన్నడా, నిజంగా నన్ను తీసుకెళ్ళట్లేదా? నీ చావు నువ్వు చావు. నిన్ను తీసుకెళ్లడం మా వల్ల కాదు. నువ్వేం నిలబడి చూస్తున్నావు? బట్టలు సర్దు. వెళ్ళలేదా ఇంకా? నువ్వు వెళ్ళ. చిన్నడా, పెద్దడా, పావని, నేను రెడీరా. నువ్వెక్కడికే? మీతో పాటు వస్తాన్రా. నిజానికి మీ అమ్మా నాన్న నన్ను వాళ్ళతో ఊరికి రమ్మన్నారు. ఆ పల్లెటూళ్ళలో నాకు అస్సలు పోదు. హారిక, అఖిల్ వాళ్లతో రమ్మని తెగ బలవంతం చేశారు. వాడే ఇల్లరిక పల్లుడుగా వెళుతున్నాడు. వాడితో వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు అభి వసూల కన్నా మీరంటేనే ఇష్టం. అందుకే మీతో వస్తాను. బయటికెళ్ళాక 4 ఇళ్లలో పాచి పనికి ఒప్పుకోమని చెప్పారీన. మీకొక 3 ఇళ్లు చెప్పనా? ఏంటి పాచి పనులు చేయడమా? మరి అంత కర్మేంటే నాకు? మరే తాందూర సందులేదు కానీ మెడకో డోల్ అన్నట్టు మేమే ఎలా బ్రతకాలని కొట్టుకు చేస్తుంటే మాతో వస్తానంటావేటి? వెళ్ళి నీ చావు నువ్వు చావు. నువ్వు బట్టలు సర్దు. నా చావు నేను చావాలా? చిన్నడు అదే మాట, పెద్దోడు అదే మాట. ఎంత గొప్ప మేనల్లుళ్ళో! ఇలాంటి వెధవల్ని నమ్మట నాది బుద్ధి తక్కువ. అబేగాడిని మోసం చేసిన వాళ్ళు
నన్ను ఉద్ధరిస్తారనుకోవటం నా భ్రమ. ఇక ఈ ఇల్లే దిక్కు నాకు. అణిగమణిగి ఉంటే ఆ వసూయే 4 ముద్దలు పెడుతుంది. అమ్మా వసు, వచ్చావా అమ్మా? రా అమ్మా రా, జాగ్రత్త, మెల్లగా మెల్లగా చేపట్టుకో, మెల్లగా మెల్లగా. మా అమ్మో కదూ, కూర్చో. నీకెంత కష్టం వచ్చింది తల్లి, నువ్వేం భయపడకు, నీకు తోడుగా నేనుంటాను. మంచినీళ్ళు కావాలా? తీసుకొస్తాను. వద్దు. ఎక్కడికి వెళ్తున్నారు మావయ్య? నేను మీ అత్తయ్య ఊరెళ్తున్నామమ్మా. ఇప్పుడెందుకు నాన్న? ఇక అక్కడే ఉంటాం అభి. అప్పుడప్పుడు మిమ్మల్ని చూడ్డానికి వస్తాం. ఏమైంది అత్తయ్య? ఈ ఇంట్లో ఉండే అర్హత మాకు వీళ్ళకి లేదమ్మా. అందరం వెళ్ళిపోతున్నాం. లేదు మావయ్య, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మనమంతా కలిసే ఉందాం. నీ కడుపులోని బిడ్డ చావుకి మేమే కారణమయ్యాం వసు. మమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. మీ మానాన బతుకుతున్న మిమ్మల్ని బలవంతంగా మళ్ళీ ఈ ఇంటికి రప్పించి మీ బిడ్డని మేమే చంపేశాం. మా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నా బిడ్డ చనిపోవడానికి కారణం మీరు కాదక్క. అదేదో అనుకోకుండా జరిగిపోయింది. అదొక ప్రమాదం అంతే. అది ప్రమాదం కాదు వసు. మీ బిడ్డని చంపడానికి వీళ్ళెన్ని ప్రయత్నాలు చేశారో నీకు తెలుసు. మమ్మల్ని మీరు క్షమించినా మేం క్షమించుకోలేం. మమ్మల్ని వెళ్ళనివ్వు వసు. లేదు, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. మనం విడిపోవడానికి వీల్లేదు. జరిగిందంతా మర్చిపోయి అందరం కలిసి హాయిగా ఉందాం. అయినా ఒక్క బిడ్డ చనిపోతే మాకు 3 పిల్లలున్నారు. మేము ఈ ఇంట్లో ఉంటే ఆ పిల్లలు కూడా మీకు మిగలకపోవచ్చు వసు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మీలాంటి మంచి మనుషుల మధ్య మేముండే అర్హత కోల్పోయాం. అభిగాడు ఏం మాట్లాడేంటి? కొంప తీసి వెళ్ళిపోమ్మంటాడా ఏంటి?
మేమెక్కడున్నా మీ సంతోషాన్నే కోరుకుంటాం అభి. కలిసుండి గోతులు తవ్వుకునే కన్నా విడిపోయి ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకడం మంచిది. ఇన్నాళ్ళు మిమ్మల్ని వీళ్ళని వేరు చేసి చూడకూడదు అనుకున్నాను. కానీ వీళ్ళు చేసిన పాపాలు విన్నాక నీకు వీళ్ళకి ఎంత వ్యత్యాసం ఉందో ఇప్పుడు అర్థమవుతోంది. వీళ్ళ నీడ కూడా మీపై పడకూడదు. మమ్మల్ని వెళ్ళని బాబీ. మనం వెళ్ళిపోవటం అభికి ఇష్టం లేదేమో వదినా, ఇక్కడే ఉందాం. ఇక్కడ చచ్చినే ఉండం. ఇంత అవమానం జరగక కూడా ఇంకా ఎందుకుండాలి? నేను అఖిల్ మా ఇంటికి వెళ్ళిపోతాం. మేము వేరే ఇల్లు చూసుకుంటాం. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. మీరు లేని ఇంట్లో మేం మాత్రం ఎలా ఉండగలము? దయచేసి అందరం కలిసే ఉందాం. ఏమండి, మీరు చెప్పండి. అందరం ఈ ఇంట్లోనే ఉందామని చెప్పండి. సార్, నేను చెప్పిన పేపర్స్ అన్ని తెచ్చారా? తెచ్చాను సార్. తీసుకో అఖిల్. అభి, ఏంటవి? ఆస్తి పత్రాలు నాన్న. అంటే 3 వాటాలు చేసావా అభి? లేదమ్మా, 2 వాటాలు చేశాను. అన్నయ్యకి అఖిల్కి ఆస్తి మొత్తం సమానంగా పంచాను. నీ ఆస్తి మొత్తం వాళ్ళిద్దరికీ రాశావా? అవునానా? ఎందుకిచ్చావు అభి? ఆస్తంతా వాళ్ళకెందుకిచ్చావు? వాళ్ళు నా అన్నయ్య తమ్ముడు కాబట్టి. ఆ అర్హత
అర్హత వీళ్లకు లేదభి. వీళ్ళు మనుషులే కాదు, మృగాలు. మనిషిని మృగంగా మార్చేది డబ్బే నాన్న. అంతా తెలిసి కూడా ఇలా ఎలా చేసావు అభి? ఆస్తంతా వాళ్ళకి ఇచ్చేసి నువ్వేం చేస్తావు? నీ భార్య పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి ఆలోచించలేదా? అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. తప్పుడు నిర్ణయం తీసుకున్నావా అభి? ఆస్తి వీళ్ళకి ఇవ్వకుండా ఉండాల్సింది. ఎంత ఇచ్చినా వీళ్ళు నిలబెట్టుకోలేరు. అవునభి, అపాత్రదానం చేశావు నువ్వు. ఈ మూర్ఖులకి ఆస్తినిచ్చావు. ఇన్నాళ్ళు నీ ఆస్తిని వీళ్ళు అనుభవించారు. ఇప్పుడు ఆస్తంతా వీళ్ళదైతే నిన్ను, నీ భార్యని, పిల్లల్ని బ్రతకనివ్వర్రా, చంపేస్తారా? మేము ఇంట్లో ఉండడం లేదు నాన్న. వసు గారిని, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఏమంటున్నావు అభి? మీరే ఇల్లు విడిచి వెళ్ళిపోవడం ఏంటి? ఇది మీ ఇల్లు. ఈ ఇల్లు కూడా అన్నయ్యకి, అఖిల్కి ఇచ్చేసానమ్మా. ఇప్పుడు ఇది వాళ్ళిల్లు. త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది అభి. నువ్వు తప్పు చేస్తున్నావు. ప్రేమకి హద్దేం ఉంటుంది వదిన? నాకెంతో ఇష్టమైన మీకు నా ఆస్తిని, ఇంటిని ఇచ్చేశాను. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. వద్దభి, దీనికి నేను ఒప్పుకోను. నా తమ్ముడు ఆత్మ శాంతించదు, నాకు కూడా మనశ్శాంతి ఉండదు. నీ ఆస్తి నువ్వు తీసుకో. క్షమించండి నాన్న. నాకు మీ ప్రేమ చాలు. వేరే ఆస్తులు ఏమీ వద్దు. మీరు అన్నట్టు విడిపోయి ప్రశాంతంగా ఉందాం. ఏ పండగకో, శుభకార్యానికో మళ్ళీ కలుద్దాం. ఎవరి బతుకు వాళ్ళు హాయిగా బతుకుదాం. ఇది చెప్పడానికే వచ్చాం. ఇంక బయలుదేరుతాం. వద్దబ్బి, మీరు వెళ్ళొద్దు. మేమే వెళ్ళిపోతాం. లేదమ్మా, వెళ్ళాల్సింది మేమే. మీరు ఇక్కడే ఉండాలి. మేం వీళ్లతో ఉండలేం అభి. మమ్మల్ని కూడా మీతో తీసుకెళ్ళు. అవునబ్బి, మీరున్న చోటే మేము కూడా ఉంటాం. మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. లేదమ్మా, వీళ్ళకి మీ అవసరం ఉంది. మీరు వీళ్ళతోనే ఉండాలి. అంటే మేం మీకు అవసరం లేదా అభి? మా కష్ట సుఖాలు గుర్తించే దేవుళ్ళు నాన్న మీరు. మీ ఆశీర్వాదం మాకెప్పుడు ఉండాలి. ఈ జన్మంతా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తాం నాన్న. వెళ్ళొస్తాం అత్తయ్య. వెళ్ళొస్తాం అఖిల్.
టేక్ కేర్. జాగ్రత్త హారిక. వెళ్ళొస్తాం వదనా. అన్నయ్య వెళ్ళొస్తాం.